తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. శాస్త్రి గారు అనేవారు, ఏమయ్యా నీకెంత తెగింపయ్యా, అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా నువ్వు మారుస్తావా? ఆవేశం, దూకుడు, కుర్రతనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పాట సినిమాలోనే పుడుతుంది, సినిమా కోసమే పుడుతుంది, కానీ సినిమాను మించి ఎదుగుతుంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడే సినిమా పాట, సినిమా చూస్తున్నప్పుడు పాట, సినిమా చూశాక పాట, బయటకు వచ్చాక పాట, కారులో కూర్చున్నాక పాట, ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక పాట, టీవీలో పాట, కిచెన్లో పాట, బెడ్రూమ్లో పాట, బాత్రూంలో పాట, ఫ్లైట్లో పాట, హోటల్లో పాట, ఎక్కడికి వెళ్ళినా పాట విన్నట్టుంటుంది, వెంటాడుతూ ఉంటుంది. మంచి పాట లక్షణం అది. అందుకోసమే కొన్ని సినిమాలు నేను రాసిన సినిమాలు జయాపజయాలు పక్కన పెట్టి పాటలు మాత్రం చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఎన్నో ఉన్నాయి సినిమాల్లో. అంటే నాకెంత ఆనందం, అంటే నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా ద్వారా. ఆ దర్శకులు, ఆ సంగీత దర్శకులు, ఆ నిర్మాత వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. నాలోని ప్రతిభను, నాలోని భావాలను ప్రజలకు పంచే అవకాశం ఇచ్చారు. అందరికీ పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ పాట ఒకరోజు నేను నాటాకి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. మనం చాలా సందర్భాల్లో సిరాశ్రీ గారు నేను హైదరాబాద్లో కలుసుకునేది చాలా తక్కువ, మేమిద్దరం అమెరికాలో కలిసి చాలా ఎక్కువ. నాటకు ఒకసారి నేను బ్రాండ్ అంబాసిడర్ చేశాను 2 సీజన్స్. ఒకరోజు నాటా హోటల్లో ఉంచి ఈ కన్వెన్షన్ హాల్కి, సమావేశపు ప్రాంగణానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన వచ్చారు. నేను నడుచుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే గబగబా ఒక ఆయన వచ్చేసి, నేను చూడలేదు, గబక్క నమస్కారం చేసి వెళ్ళిపోతే నాకు ఒక్కసారి ఏంటి ఒకలాగా షాక్ గురై, ఏమండి రండి అన్న. టకటక వచ్చేసాడు. వచ్చేసి కిందకి చూస్తున్నాడు. ఏంటండి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, నాకు మీరు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే, కొంచెం మనిషి ఒకలాంటి సంచలించిపోతూ, సార్ ఏం లేదు సార్, మీరు నాకు దైవంతో సమానం, ఇంకో సమానం అని చెప్పి, ఏం లేదండి. ఎందుకన్నా? ఏం లేదండి, 2 సార్లు అమెరికా రావడానికి నా వీసా రిజెక్ట్ అయిందండి. 2 సార్లు రిజెక్ట్ అయింది. నా జీవిత లక్ష్యం అమెరికా రావడం, ఇంకా నాకు వేరే మార్గమే లేదు. అలాంటప్పుడు 2 సార్లు రిజెక్ట్ అయితే పూర్తి నిరాశలో, పూర్తి నిస్పృహలో కుంగిపోయి బాగా అచేతనంగా ఉన్నాను. అప్పుడు ఈ పాట ఈ పాట నాకు చేరింది. విని 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 ఖచ్చితంగా మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి. సాధించాలి, కృషి చేయాలి, వెనకడుగు వేయొద్దు, పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించాలని మళ్ళీ ఇంకొకసారి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ పాట నాలో ధైర్యం నింపింది. మళ్ళీ వీసాకి వెళ్ళాను, ధైర్యంగా సమాధానం టకాటకా చెప్పాను, అమెరికాకు వచ్చాను, నా కళ నెరవేర్చుకున్నాను. నా కళ నెరవేరడానికి కారణం ఈ పాట. మీరు నాకు స్వామి వివేకానంద స్వామి అని ఉన్నాడు. స్వామి అలాంటి మాట వద్దు స్వామి, మేమేదో పిల్లగాయలం ఇంకా అని చెప్పేసి
చాలా థ్యాంక్స్ అండి. నా పాట ఇలాంటి ప్రయోజనాన్ని ఇచ్చింది మీకు. ఖచ్చితంగా. అంతకంటే ఆనందం ఏంటి? అలాగే ఈ పాట వనస్థలిపురంలో, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాలలో, బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ పొద్దున్న లేచి దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. ఎక్కడండి ఇది? ఏ పాఠశాల? వనస్థలిపురం బ్లైండ్ స్కూల్లో. అంటే ఒక పాట ప్రార్థన అవడం అన్నది చాలా రచయిత జన్మను చరితార్థం చేసిన ఇది ఒక అత్యంత గొప్ప గౌరవం నాకు. ఈ పాటకు నాకు ఏ అవార్డు రాలేదు. నిజానికి ఈ పాట తమిళ్లో, అంటే ఇదే సందర్భానికి తమిళ్లో పావిజయ్ గారు ఒక పాట రాస్తారు, ఒవ్వరు పువ్వులను ఒక పాట రాశారు. ఆ పాట గురించి, ఆ పాటకు ఆయన రాస్తే ఆ పాటకు ఆయనకు జాతీయ పురస్కారం, అట్లాగే డిగ్రీ స్టూడెంట్స్కి ఒక డిగ్రీలో ఆయన ఒక పాఠ్యాంశంగా ఆ పాట ఉంది. భావం ఇదే. ఇది కాదు, అదే చెప్పొస్తున్నా. ఆ సందర్భానికి అన్నా. తర్వాత మేము మళ్ళీ అదే సందర్భానికి కీరవాణి గారు కొత్త బాణీ ఇచ్చారు, నేను కొత్త భావం రాశాను. ఈ రెండు పాటల గురించి తులనాత్మకమైన సమీక్షలు ఎన్నో వచ్చాయి. తమిళ్ తెలిసిన వాళ్ళు తమిళ్ పాటను సమీక్షిస్తూ, తెలుగు పాటను సమీక్షిస్తూ, తమిళ పాట ఎలాంటిది, తెలుగు పాట ఎలా ఉంది అనేది, మన పాట ఎంత గొప్పగా ఉన్నది, ఒక్క అక్షరం కానీ ఒక్క భావం కానీ ఏమి తీసుకోకుండా నేను కొత్తగా, బాణీ కొత్తదే, భావం కొత్తది, కానీ మన పాటకు కేవలం రీమేక్ అనే కారణంతో నంది పురస్కారాలకు వెళ్ళలేదు, జాతీయ పురస్కారాలు వెళ్ళలేదు. కానీ అన్నిటికంటే అంతకంటే అంటే మనకు అనిపిస్తుంటుంది, ఎందుకంటే పాట ప్రయోజనం, సామాజిక ప్రయోజనం సిద్ధించింది. పాటను ఎంతోమంది అర్థం చేసుకున్నారు, ఎంతోమంది ఆస్వాదించారు, కొంతమంది అయినా ఆచరించి పరిపూర్ణమైన ప్రయోజనాన్ని పొందారు. అదే కదా రచయితగా నాకు తెలిసి మీ పాట చాలామంది ఆత్మహత్యలు కూడా ఆపింది. ఆత్మహత్య ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది వరంగల్లో, యాసిడ్ దాడికి గురైంది. అవునవును, గుర్తుంది. గురైన తర్వాత ముఖం నిండా 80%, ముఖం కాదు శరీరం అంతా 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది నా దగ్గర, ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే మొత్తం కాలిన గాయాలతో ఉండి, నాకు జీవితం మీద ఇంకేమీ లేదు, ఇంకా నమ్మకమే లేదు, చిన్న ఆశ కూడా లేదు. అప్పుడు దేవుడి పాటలు, ఆధ్యాత్మిక గీతాలతో పాటు 2 సినిమా పాటలు విన్నానండి. అందులో మొదటిది మౌనంగా ఎదగమని, రెండవది తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని, కన్నుల్లో నీరు ఉంటుంది, ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు, కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని. ఈ 2 పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు 2 విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. అది పాటకున్న శక్తి, అది పాట ప్రభావం, అది. శిరాశ్రీ గారు చెప్పండి. ఈ ఫోటో చూడండి. ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో. తను ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి. స్వప్నిక అనే ఫోటో ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం. వండర్ఫుల్. తను దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే, ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఇది చేత్తో వేల, మరి దేంతో వేసింది అంటే, చేతులు లేవు తనకి, చేతులు ఇక్కడ వరకు లేవు. నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, బొమ్మలు వేయడం సాధన చేసి, మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. అద్భుతం, అద్భుతం అండి, అద్భుతం. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది.
సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసినారు. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పమన్నా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికీ తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే, ఒక సినిమాలో ఒక పాట రాశాను. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది. ఇక్కడ వరకు చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటే పెన్ను బట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటరు క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి MBBS చేసింది. అట్లాగే పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో. దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు సుధా గారు, జగన్ గారు అని మిత్రులు. పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశలాకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట నేను రాశాను, చిత్రగారు పాడారు, సినిమాలో వచ్చింది ఈ పాట. ఎంతోమంది పాటను విన్నారు. ఎన్నో సందర్భాల్లో నేను పాడాను. ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు. ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో, ఈ అమ్మాయికి స్వప్నిక అనే అమ్మాయి కూడా చేతులు కోల్పోతే, ఆ అమ్మాయి ఈ పాట విని, నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని, బొమ్మలేయడం నేర్చుకుని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? మనకి ఎలాంటి పురస్కారాలు కావాలి, ఎలాంటి అవార్డులు కావాలి? ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి ఇదే కదా. కోట్లు, ఇదే ఐశ్వర్యం, ఇదే సంపద, నాకు ఇదే సంతృప్తి. అలాగే స్ఫూర్తి అనే చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళని పిలిచి ఏమంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం ఏదైనా మీరు కొంచెం ప్రసంగం ఇవ్వాలి అని, తప్పకుండా ఇస్తాను. వెళ్ళి మిగతా అన్ని పాటలు పాడుతూ ఒక పాట మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పాడాను. సినిమాలో వచ్చిన పాటే పాడాను, సినిమాలో ఉన్న పాటే పాడాను, సినిమాకు నేను రాసిన పాటే పాడాను. కానీ అప్పటి వరకు ఆ సినిమాకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాటకు పాటకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాట వెలుగు చూడలేదు. నేను ఆ సందర్భంలో పాడడంతో ఎవరో వాళ్ళు తమ సెల్ ఫోన్లో ఆ పాటను చిత్రీకరించి వాళ్ళ గ్రూప్లో పెట్టేసుకున్నారు.
వాళ్ళ గ్రూపుల నుంచి అలా 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 బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆ పాట ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడమంటారు, ఆ పాట గురించి చెప్పమంటారు, పాట గురించి మాట్లాడుతుంటారు. ఆ పాట, ఆ ఒక్క పాట ద్వారా 150 కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నరనరంలో జీర్ణించుకుపోయి 150 కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా. అది వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు ఊరికే చెప్పరు కదా లాభం వచ్చిన విషయం. ఆ పాట ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది, అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? ఎలావయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్, వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయదు. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని, అవసరం మనకి ఎవరిని ఈ తిరస్కారాలు అవసరం, హాయిగా గడిచిపోతుంది కదా జీవితం, ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇదంతా అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ లేదు లేదు లేదు, ఇవన్నీ ఆటలో భాగమే, ఇవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని నిశ్చయించుకొని, ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు, 2, 3, 4, సరే 100 అవమానాలు పెట్టుకుందాం. 100 అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగం వైపు చూడొద్దు, చూద్దాం, లెక్కేసుకుందాం, 1, 2 రాసుకుంటూ పోయాను. 15, 16, 17, 18, 19, 20, 21 దగ్గర ఆ సంఖ్య ఆగింది. అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా, బహుమానాలుగా మారాయి. అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచా. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇప్పుడు నా 1, 2, 3 స్థానాల్లో ఈ పాట వచ్చి కూర్చుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం 500 ఏళ్ల క్రితం, అంటే పెద్ద ఉదాహరణ అయ్యి ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి మనం, మంచి విషయాలు. 500 సంవత్సరాల క్రితం ఎవరి కోసమో కాదు, తన కోసం, తన ఆత్మానందం కోసం, తను కేవలం తన సంతోషాన్ని పొందడం కోసం, సంతృప్తి పొందడం కోసం అన్నమయ్య అన్ని వేల కీర్తనలు రాశారు. పేరు కోసం, కీర్తి కోసం, ప్రాభవం కోసం, గుర్తింపు కోసం కాదు, తన సంతోషం కోసం రాసుకున్నారు. ఎక్కడెక్కడో రాశారు, రాగిరేకుల మీద రాశారు, తాళపత్రాల మీద రాశారు, బండల మీద రాశారు, శిలల మీద రాశారు, వదిలేశారు. కానీ మంచి విషయాలను,
500 ఏళ్ళ క్రితమైనా సరే తవ్వి తీస్తాం, ఖచ్చితంగా నాకు తవ్వి తీస్తాం. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చిందండి. ఇది బడ్జెట్ పద్మనాభం సినిమాలో పాట. నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా విశాఖపట్నంలో. అప్పుడు ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఇంకా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, కొత్త సినిమా వస్తే వెళ్ళిపోవటమే. ఇది చూసి కేవలం ఈ ఒక్క పాట కోసం మళ్ళీ వెంటనే ఈవినింగ్ షో కూడా చూశానండి ఆ రోజు నేను. ఇది నేను మీకు కూడా చెప్పలేదు, ఇప్పుడు మనకు సందర్భం రాక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అదంతా కూడా. ఆ పాటలో ఆ పల్లవి ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని చూసి ప్లస్ ఆ ట్యూన్ కూడా ఎందుకో చాలా క్యాచీగా అనిపించి బాలుగారు గొంతు అది ఎందుకో చాలా బాగా అనిపించి సినిమాని పక్కన పెట్టి అసలు వెంటనే మళ్ళీ ఇంకో షో ఆ పాట కోసం మళ్ళీ చూడాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు పాట వినొచ్చు కదండి, అప్పుడు నా దగ్గర వాక్మన్ లేదు, ఏమీ లేదు, బట్ వెంటనే చూసేస్తే బాగుండి అనిపించింది.